ఓం నమ శివాయ. శ్రీ శివపార్వతి జ్యోతిర్నిలయం మీ విశ్వనాథుడు స్వామి ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జాతకమును జ్యోతిష శాస్త్ర ప్రకారము పరిపూర్ణముగా సంపూర్ణముగా తెలియజేస్తున్నాను. ఈయన పుట్టిన సమయము సెప్టెంబర్ 2, 1971 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బాపట్లలో జన్మించారు. ద్వాదశి తిథి శుక్లపక్షము, ఉత్తరాషాఢ నక్షత్రము 3వ పాదము, మకర రాశి, వృశ్చిక లగ్నములో పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి జాతక కుండలిని పరిశీలిస్తే వృశ్చిక లగ్నంలో మిత్రక్షేత్రంలో గురువు ఉండటం వలన విశేషమైన ధనలాభము, గృహలాభము, విద్వాంసులతో పరిచయము, సత్కార్యములు ఆచరించుట మొదలగు శుభ ఫలితమును కలుగును. తర్వాత తృతీయ స్థానములో మకర రాశిలో రాహు, చంద్రుడు, కుజుడు కలిసి ఉండటం వలన కుజుడికి మకర రాశి ఉచ్చస్థానము కావున కుజుడు చంద్రుడు కలయికను చంద్రమంగళ యోగం అంటారు. ఈ యోగం వలన జాతకునికి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, రాజకీయములు ఉన్నత స్థితి కలుగును. తర్వాత సప్తమ స్థానం వృషభ రాశిలో మిత్రక్షేత్రములు శని భగవానుడు ఉండటం వలన భూలాభము, పశులాభము, వ్యవసాయ ఫలాధిక్యము, ధనధాన్య సమృద్ధియు కలుగును. తర్వాత భాగ్యస్థానము కర్కాటక రాశిలో కేతు ఉండటం వలన జాతకునికి ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన, తీర్థయాత్ర ఫలితములు మరియు స్వగృహమున దైవరథములు వంటి శుభ ఫలితాలు కలుగును. తర్వాత రాజ్యస్థానము సింహరాశిలో రవి, బుధులు, శుక్రుడు కలయిక వలన సింహరాశికి రవి స్వక్షేత్రము కావున రవి బుధులు కలయిక వలన ఈ యోగమును బుధ ఆదిత్య యోగం అంటారు. ఈ యోగం వలన జాతకునికి సినీ రంగంలో, రాజకీయ రంగంలో బాగా అభివృద్ధి చెందుతారు. మరియు వాక్చాతుర్యము, వాక్ ప్రౌఢిమ, రాజకీయ తంత్రజ్ఞత, వీళ్ళ మాటలకు జనులు అత్యంత ఆకర్షితులవుతారు. అంతేకాకుండా ఈ 9 గ్రహాలు 5 స్థానాల్లో ఉండటం వలన ఈ యోగమును పంచగ్రహ మాలికా యోగం అంటారు. ఈ యోగం వలన జాతకునికి అఖండ రాజయోగం పట్టును. తర్వాత 2024 మే 18వ తేదీకి గురు మహర్దశ సమాప్తమైనది. మే 19వ తేదీ నుంచి శని మహర్దశ ప్రారంభమైనది. ఈ దశ 19 సంవత్సరాలు యోగముగా జాతకునికి యోగించబడును. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి దశ మారినది, దశ తిరిగినది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అత్యంత అధిక భారీ మెజారిటీతో గెలుస్తారు. రాజకీయంలో ముందుకు రాణిస్తారు. రాజకీయంలో ఒక చరిత్రను సృష్టిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి అన్ని శుభాలే చేకూరాలని ఆ శివయ్యను ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.